హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజు కుకింగ్ బ్లాగ్స్ అండి. ఇదైతే వచ్చేసి నేను ఇవాళ మీకు దిబ్బరొట్టె చూపిస్తున్నానండి. మనం దిబ్బరొట్టె పిండి ఎలా తయారు చేయాలంటే, పుల్ల మజ్జిగ ఉంటాయి కదా మనకి, పుల్ల మజ్జిగలో బియ్యం పోసి నానబెట్టేసుకోవాలండి. మొత్తము మనం మజ్జిగతోటే నానబెట్టుకోవాలండి. ఇది వచ్చేసి బియ్యం పోసేసుకొని మొత్తం నానిన తర్వాత మార్నింగ్ నానబెట్టేస్తే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ మిక్సీ పట్టేసుకోవాలి. అది కూడా మనం బరకగా పట్టాలండి. మరి మెత్తగా దోశపిండి ఇడ్లీ పిండిలా కాకుండా కొంచెం మనకి బియ్యపు రవ్వగా పట్టాలి. అందులో వచ్చేసి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. నేను జీలకర్ర వేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇట్లా కడాయి పెట్టేసుకున్నాక మనము వచ్చేసి ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను. కొంచెం నూనె బాగా కాగాలండి. వేడిగా పొగలు వచ్చేటట్టుగా కాగేటప్పుడే ఇది వేసేసి సిమ్లో పెట్టేసుకోవాలి. ఇది ఉడకడానికి కూడా టైం పడుతుంది కొంచెం మనకి. ఇందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి కలిపేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి ఉప్పు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ జీలకర్ర వేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ కూడా నూనె పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇట్లా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ జీలకర్ర ఉప్పు వేసాక మొత్తం మనం కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా ఉంటుంది. మొత్తం ఇట్లా కలిపేసుకున్నాను. ఆయిల్ కూడా పొగలు వచ్చేయాలండి. బాగా హీట్ ఎక్కిన తర్వాతే మనం ఇది వేసేసుకోవాలి. చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ వచ్చేసి ఈ దిబ్బరొట్టె వేసి కూడా. నేను మా అత్తయ్య గారు ఇదివరకు వేసేదాన్ని అండి. మా అత్తయ్య గారు కూడా మొన్న అంటున్నారు వేయలేదు, చాలా రోజులు అయిపోయింది తినాలనుంది వెయ్యి అంటే, సరైన వేస్తున్నా. ఇదిగోండి ఇట్లా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి. మొత్తం మనకి ఉడికిపోవాలి. మంచిగా ఉడికితే చాలా టేస్టీగా వస్తుందండి దిబ్బరొట్టె. మీ దగ్గర రవ్వ ఉంటే రవ్వతో కూడా చేయొచ్చు, కానీ రవ్వ కంటే కూడా మనం ఇట్లా బియ్యం నానేసి చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఆ రవ్వతోటి మంచిగా రాదు. నేను ట్రై చేశాను దిబ్బరొట్టె. మనకి ఇప్పుడు సన్నగా బియ్యపు రవ్వ దొరుకుతుంది కదా, అది నానబెట్టేసి ఇట్లా కూడా వేసి చేస్తారు, కానీ అంత టేస్ట్ రాలేదండి. ఇదే మనకి మంచిగా టేస్ట్ అనిపించింది. సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాము, ఉడికిపోతుంది. ఇది ఇట్లాంటివి కొన్ని కట్టెల పొయ్యి మీద కూడా చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇది కట్టెల పొయ్యి మీద చేస్తే, పూర్వకాలం అలానే చేసేవాళ్ళు. దిబ్బరొట్టె అంటే సన్నటి ఇది ఉండేది కదా పొగ, దాని మీద ఉడికిచ్చేసేవాళ్ళు మంచిగా కట్టెల పొయ్యి మీద. ఇట్లా మనం దోశ తిప్పినట్టుగా ఇట్లా తిప్పేసుకోవాలండి మొత్తము. ఇది ఇంకా కాలాలి. చూస్తున్నారా మంచిగా కాలితే ఇట్లా చేస్తే బియ్యం నానేసేస్తే ఇట్లా మంచిగా ఊడొచ్చేస్తుంది. అదే మనం రవ్వతో చేసామంటే మంచిగా రాదండి, అతుక్కుపోతుంది బాండ్లీకి. ఈ పాతకాలం ఇవన్నీ తినబట్టే వాళ్ళు అంత హెల్తీగా ఉన్నారని అనిపిస్తుందండి. న్యాచురల్ ఫుడ్ కదా, అంతా మంచిగా పంటలు కూడా మంచిగా పండేవి అప్పుడు, మందులు లేకుండా. ఇప్పుడు అన్నీ మందులతోటే పండిస్తున్నారు. ఇదిగోండి వచ్చేసి మొత్తం మంచిగా ఉడికిందో లేదో చూసుకోవాలంటే ఇట్లా తిప్పుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని నెయ్యి రాసుకొని ఇట్లా అయినా తినచ్చు, వెల్లుల్లిపాయ కారంతోనైనా తినచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు కాలిందో లేదో చూసుకోవాలి మంచిగా. ఇదిగోండి ఇక్కడ పిండి లేకుండా మంచిగా ఉండాలి మనకి. ఇదిగోండి మంచిగా ఉడికిపోయింది. బియ్యపు రవ్వతోటి మనం ఇట్లా దిబ్బరొట్టె చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు, రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చు అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగా వస్తుందండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వేడిగా పొగలు వచ్చే నూనెలో వేస్తేనే అది మంచిగా మనకి ఊడి వస్తుందండి. నెక్స్ట్ పిండి అంతా కూడా అట్లానే మళ్ళీ ఆయిల్ అది వేసేసుకొని మనము మొత్తం చేసేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ వచ్చేసి దిబ్బరొట్టె.